చేతులు పైకెట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈ రాత్రి మరొక చక్కటి ప్రార్థనా సమయాన్ని దేవుడు ఇచ్చినాడు. అలాగే దేవుని వర్తమానాన్ని కూడా మనం వినడానికి సిద్ధపడుతున్నాం. బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయం. ఒకరు కొంచెం గట్టిగా చదవండి. చూసుకుంటున్నాం. ఆదికాండము 5వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు కొంచెం ఒకరు గట్టిగా చదవండి. లెమెకు 108 రెండేండ్లు బ్రతికి ఒక కుమార్ని కని భూమిని యెహోవా శపించినందున వలన కలిగిన మన చేతుల కష్టము విషయముల్లోను మన పని విషయముల్లోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయ కొనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. లేమేకు నోవాహుని కన్న తరువాత 190 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెలు కనెను. లేమేకు దినములన్నీయు 770 ఏండ్లు. అప్పుడు అతడు మృదు నందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడే షేమును హామును యెఫెతును కనెను. చాలండి. ఈ రాయబడినటి లేక చదవబడిన లేఖన వాక్యంలో మనకి కొంతమంది ఆదాము తర్వాత పుట్టిన వారిని గురించి రాసుకురావడం జరిగింది. ఇది వంశావళి. ఎవరి వంశావళి అంటే ఆదాము వంశావళి. ఈ అధ్యాయంలో ఈ 5వ అధ్యాయం మొదటి వచనంలోనే ఏం చెప్తాడు? ఆదాము వంశావళి గ్రంథం ఇదే అని చెప్పాడు. అయితే ఈ వంశావళిలో చాలామంది పుట్టుకొచ్చారు. ఆదాము నుండి నోవాహు వరకు పుట్టుకొచ్చారు. వారిలో చాలామంది దేవునికి విరోధంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధిని విధేయత కలిగిన వారు కూడా బ్రతికి ఉన్నారు. అయితే ఇక్కడ నోవాహు తండ్రి గారు గూర్చి రాస్తూ ఇక్కడ లెమెకు దినములనియు 770 ఏండ్లు అతడు తర్వాత మృతి పొందెను అని చెప్పాడు. ఏడు 700 సంవత్సరాలు బ్రతికాడంటే. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు కాదు, 700 సంవత్సరాలు చిల్లర బ్రతికాడు. 777 సంవత్సరాలు అతడు బ్రతికాడు అని ఇక్కడ అతని గురించి రాసి అతడు నోవాహును కన్నట్లుగా కనపడుతుంది. అయితే ఈ యొక్క నోవాహు కనినప్పుడు తన తండ్రి ఆనాడు లోకం అంటే ఆదాము మొదలుకుని ఎంతమంది అయితే జనాంగం ఉన్నారో వాళ్ళందరూ అనగా వారు విస్తరించిన తర్వాత వారి జీవితాలు ఏమాత్రం బాగోలేదు. ఎందుకు బాగోలేదంటే
ఇక్కడ ఒక మాట చెప్పాడు, శపించబడినట్లుగా కనబడుతుంది. ఇక్కడ శపించబడినట్లుగా కనబడుతుంది. ఏం శపించబడిందండి? భూమిని యెహోవా శపించి నందు వలన కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో అని రాశాడు. అంటే మనం ఒకసారి చాలాసార్లు మనం చదువుకున్న విషయమే జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఆదాము నుంచి వచ్చినటువంటి శాపము ఏమిటి అంటే, భూమిని శపించి ఆ భూమిని ఏం చేశాడంటే, మరి ఆయన దేవుడు ముండ్ల పొదలను, గచ్చి పొదలను మొలిపించి వాటిని మీరు తీసుకుని మీరు కష్టపడి తినడానికి ఆహారాన్ని సంపాదించుకోండి అని చెప్పడం జరిగింది. ఇలా జరిగిన తర్వాత వందల సంవత్సరాల తర్వాత వాళ్ళకి నెమ్మది లేదు. వాళ్ళ యొక్క చేతులు కష్టార్జితం, ఎంత కష్టపడినా వాళ్ళకి పరిస్థితి బాగుంటలేదు. భయంకరమైనది కష్టం చేస్తున్నారు, వాళ్ళు పనులు చేస్తున్నారు. వాళ్ళు ఒక శాపగ్రస్తులుగా దేవుని దృష్టిలో ఉండటమే కాకుండా భూమి కూడా శపించబడటం కూడా జరిగింది ముందే. అయితే వీళ్ళు నోవాహు పుట్టిన ముందే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవుని విసర్జించి వాళ్ళు అవశ్యమైనటి, నీచమైనటి జీవితాలు జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ కనుగొన్నారు దేవుడు. ఇవన్నీ పరిస్థితుల వలన వాళ్ళు ఎంత కష్టపడి ఇన్ని విధానాలుగా ఉన్నా కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉండట్లేదు, ప్రశాంతత ఉండట్లేదు. కష్టార్జితం ఏవి కూడా అధోగత పాలైపోతుంది. అప్పుడు లెమియేలు తనకు కొడుకు ఒక పేరు పెట్టి నోవాహు అని అన్నాడు. అంటే ఇప్పటి నుంచైనా కానీ, ఈ తరం నుంచైనా కానీ నెమ్మది దొరుకుతుందేమో, నెమ్మది దయచేస్తాడేమో, పుట్టిన వారి ద్వారా నెమ్మది అయినా ప్రసాదించబడుతుందేమో అని అతనికి నామకరణ చేయడం జరిగింది. అతని పేరు నోవాహు. నోవాహు అనగా నెమ్మది అని అర్థం. అయితే ఈ తర్వాత నోవాహు తండ్రి చనిపోయాడు. ఆ కాలంలో చాలామంది నోవాహు దినములో ఇంకా జనం పెరగటం జరిగింది. ఏండ్ల సంవత్సరాలు, వేల సంవత్సరాలు గడిచింది. జనం విస్తరిస్తున్నారు, ఆడవాళ్ళు విస్తరిస్తున్నారు, మగవాళ్ళు విస్తరిస్తున్నారు. అయితే నోవాహు అయితే ఆ దినాల్లో పుట్టినవాడు కనుక ఆ నోవాహు యొక్క పరిస్థితి మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో చాలా భక్తి కలిగిన వాడిగా, దేవునికి భయం కలిగిన వాడిగా,
దేవునికి విధేయత కలిగిన వాడుగా, అతడు ఒక నీతిమంతుడుగా కనబడుతున్నాడు. అంటే ఈ రోజున నోవాహుని గురించి మనం మాట్లాడుకుంటాం. అతడు మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. నోవాహు కొన్ని సంగతులు మనకి నేర్పిస్తాడు. ఈ బైబిల్ గ్రంథంలో భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి కొన్ని పాఠాలు ఆత్మీయంగా నేర్పిస్తారు. కొన్ని సంగతులు మనం దేవుని కొరకు బతికినట్లుగా నేర్పిస్తారు. వాళ్ళని చూసి మనం ఏం చేయాలంటే వాళ్ళని వెంబడించి మనం ఆ వాక్య ప్రకారంగా మనం జీవించాలి. అందుకే దేవుని వాక్యంలో చెప్తుంది, ఇంత గొప్ప సాక్షి సమూహం ఉన్నారు అంటే వీళ్ళందరూ దేవునికి ఒక గొప్ప సాక్ష్యం కలిగిన వారు, దేవుని కొరకు బ్రతికిన వారు. వాళ్ళు మేఘమాల ఆవరించి ఉన్నారు. వాళ్ళని చూసి మనం ఏం చేయాలో తెలుసంటే, మనం మంచి మార్గంలోను, నీతి మార్గంలోను, యథార్థ మార్గంలోను, పరిశుద్ధ మార్గంలోను, పవిత్ర మార్గంలోను మనం నడవాలనేదే బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. కానీ ఈ గ్రంథం మన జీవితాలకు, మనం చేసే పాపాలను ఎత్తి చూపిస్తుంది. మనం చేసే ప్రార్థనలకు జవాబులు చూపిస్తుంది. మనము జరిగేటువంటి కీళ్లను తీర్పులో తీసుకురావడానికి చూపిస్తుంది. ఇలా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఈ బైబిల్ మనకి ప్రతి అధ్యాయంలోనూ, ప్రతి పుస్తకంలోనూ, ప్రతి ఒక్క మాట మనకి ఏం చేస్తుందంటే దేవుని భయాన్ని కలిగించి దేవుని కొరకు మంచి భక్తుల్లాగా చేయడానికే ఈ భక్తిపరులైనటువంటి దైవ సేవకులైన వారిని గురించి బైబిల్లో రాసి ఉంచారు. అలాగే చెడ్డవారిని గురించి కూడా రాసి ఉంచాడు. మరి చెడ్డవారిని గురించి ఇంత రాసి ఉంచాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో అంటే, మనం రేపొద్దున చెడ్డవారి వల్ల జీవిస్తే ఆ చెడ్డవారికి వచ్చిన శిక్షలు, వాళ్ళకి వచ్చిన నష్టాలు, వాళ్ళకి వచ్చిన బాధలు, వాళ్ళకి వచ్చినట్టు తిప్పలు, వాళ్ళకి వచ్చిన కుటుంబాలకి, వాళ్ళ బిడ్డలకు వచ్చినట్టు పరిస్థితులు, శిక్షలు ఏవైతే ఉన్నాయో మనకు వస్తాయని చెప్పేసి అవి కూడా రాసి ఉంచాడు. వాళ్ళని మాత్రం అలా వదిలిపెట్టలేదు. అలాగే మంచివారి గురించి కూడా రాశాడు. వారు వారి బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారని కూడా రాశారు. అలాంటి భక్తుల్లో నోవాహు ఒకడు, నోవాహు కుటుంబం ఒకటి. అయితే నేను అంటాను, ఈ నోవాహుని గురించి మనం కొన్ని ఆత్మీయమైన విషయాలు నేర్చుకుందాం, కొన్ని పరిశుద్ధమైన విషయాలు నేర్చుకుందాం, కొన్ని నీతి కలిగిన విషయాలు నేర్చుకుందాం, కొన్ని దేవునికి ఇష్టకరమైనవి మన జీవితం చేసుకోవడానికి మనం నేర్చుకుందాం. ఏంటి అంటే, నెంబర్ 1, ఈ నోవాహు పుట్టి పెరిగిన తర్వాత పరిస్థితులన్నీ కూడా లోకంలో భయంకరంగా ఉన్నాయి. అతడు ఆ లోకంలో తిరుగుతూ ఉన్నాడు, ఆ లోకంలో జీవిస్తూ ఉన్నాడు, ఆ లోకంలో నడుస్తూ ఉన్నాడు. ఆ యొక్క చెడ్డ సమూహంతో అక్కడ ఉన్నాడే కానీ దేవునితో మాత్రమే, దేవుని ఇష్టమనే ప్రకారం మాత్రం నడుస్తున్నాడు. కానీ అతడు చెడ్డ మార్గంలోకి మాత్రం వెళ్ళట్లేదు. ఇతడు మనకు నేర్పే పాఠం ఇదే. చదువుదాం. బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 6వ అధ్యాయం ఆదికాండంలో మనం చదువుదాం. 8 నుంచి 12వ వచనం వరకు చదవగలరా? అయితే నోవాహు యెహోవా దృష్టిని కృప పొందినవాడాయెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. తన తరము, ఆ తరం అంతా ఎలాగైపోయిందండి? ఆ యొక్క సమూహం అంతా కూడా చెడిపోయింది. ఆ తరంలో ఉన్నవారు, అంతకుముందు తరంలో ఉన్నవారు, అక్కడ ఉన్న ప్రజలందరూ సమూహాలుగా ఉన్నవారందరూ కూడా ఉన్నారు. కానీ దేవునితో నడిచిన వారు కాదు. వాళ్ళందరూ కూడా చెడ్డ సమూహం. అయితే వారి ఎదుట
నోవాహు నడుస్తున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఇదొక మన పాఠం. ఈ లోకంలో మనం నడుస్తున్నప్పుడు చెడ్డవారిని చూస్తాం, మంచివారిని చూస్తాం. కానీ మనం మంచివారిని చూసి నడవాలి, కానీ చెడ్డవారిని చూసి చెడిపోకూడదు. తాగేవారిని చూసి చెడిపోకూడదు. ఏమండి, చుట్ట కాల్చేవాడిని చూసి చెడిపోకూడదు. అలాగా రకరకాలైనటి మత్తు పదార్థాలు తీసుకున్నట్టు వాళ్ళు చూసి, లోకంలో రకరకాలుగా చెడు వ్యసనాలతో జీవిస్తున్న వారిని చూసి చెడిపోకూడదు. ఆ రోజుల్లో, ఆ దినాల్లో, ఈ యొక్క నోవాహు దినాల్లో ఎలా ఉన్నారో ఈ దినాల్లో కూడా అలాంటి వ్యక్తులే సమూహాలు, చెడ్డ సమూహాలు ఉన్నాయి. గుంపులు గుంపులుగా ఎక్కడ చూసినా, ఎక్కడ మనం ఎతికినా వాళ్ళే కనబడుతున్నారు. అయితే ఇక్కడ నోవాహు దేవునితో నడిచిన వాడిగా కనబడతాడు. చెడు సమూహాలు ఉన్నాయి కానీ, చెడు వ్యక్తులు ఉన్నారు కానీ, ఉన్నప్పటికీ కూడా వారితో నడవలేదని వాక్యం చదివిస్తుంది. అంటే మనం ఈ లోకంలో బతికినంతకాలం మనకు అనేక మంది కనపడతారు, అనేక మందితో మనం తిరుగుతాము, అనేక మంది మనతో స్నేహం చేస్తారు, అనేక మందితో మనం వెళ్తూ ఉంటాం, పోతూ ఉంటాం, వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళతో మన చుట్టూ కూడా వాళ్ళే ఉంటారు. అలాగని వాళ్ళకి జీవించడం అనేది దైవ పిల్లలకి మంచిది కాదు. దైవ పిల్లలకి అది రీతి కాదు. నోవాహు మనకు నేర్పిస్తున్నటి విషయం కనుక ఈ 6వ అధ్యాయంలో మీరు కాదు ఒకటి నుంచి మీరు 7వ వచనం వరకు తర్వాత చదువుకోండి. 8వ వచనం నుంచి కింద చదువుకుందాం మనం. అయితే నోవాహు యెహోవా దృష్టిని కృప పొందినవాడాయెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడును. షేము, హాము, యెఫెతను 3 కుమారులు నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. అదిగో చాలా భయంకరమైన అనగా చెడిపోయిన పరిస్థితులు కనపడుతున్నాయి. దానికి ఏమని పేరు పెట్టాలి అంటే ఇంకా చెప్పడానికి ఏం లేదు, చెడిపోయింది అంతే. భూలోకం అంతా చెడిపోయింది. అంటే భూలోకంలో ఎవరు ఉంటారు? ఆడవారు ఉంటారు, మగవారు ఉంటారు, యవనస్తులు ఉంటారు, యవన స్త్రీలు ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్నట్టు పురుషులు ఉంటారు, ఇంకా చంటి బిడ్డలు ఉంటారు. అసలు టోటల్గా అనగా భూలోకం అంతా, అంటే ఏ భూలోకం? నోవాహు దినముల్లో ఉన్నటి భూలోకం. మీరు తప్పట్టుకుంటారేమో. భూలోకం అంటే ఇప్పుడున్న భూలోకం కాదు, నోవాహు దినముల్లో ఉన్న భూలోకం. అప్పుడున్నటి జనాంగం, అప్పుడున్నటి వారు, అప్పుడున్న వారిని కలిపి ఏమంటాడంటే ఆనాడు నుండి ప్రజలందరూ నుంచి ఆయన మాట్లాడితే ఏంటంటే ఆనాడు లోకాన్ని, భూలోకం అంతా కూడా, అప్పుడున్నటి లోకంలో ఉన్నటి వాళ్ళందరూ కూడా చనిపోయారు అని మనకి వాక్యంలో కూడా కనబడుతుంది. ఎందుకు చనిపోయారంటే వారు చెడువారుగాను, చెడు సమూహముగాను, చెడు బుద్ధులతోనూ, చెడు అలవాట్లతో ఉన్నారు. కానీ నోవాహు వారి చుట్టూ తిరుగుతున్నాడు, వాళ్ళ సంగతులు చూస్తున్నాడు, వాళ్ళ ఆలోచనలు ఆలోచిస్తున్నాడు, వాళ్ళతో వెళ్తున్నాడు, పోతున్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అతడు తన జీవితానికి మాలిన్యంను అంటుకోకుండా కాపాడుకున్నవాడని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. నోవాహుని గురించి ఇటువంటి విషయాల్లో ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఇందులోనే 6వ అధ్యాయం 2వ సంగతి ఏంటంటే కఠినమైన పని దేవుడు చెప్పినప్పుడు లోబడ్డాడండి. కఠినమైన పని చెప్పినప్పుడు, దేవుడు కఠినమైన పని చెప్పినప్పుడు లోబడ్డాడండి. ఈ 6వ అధ్యాయంలోని 14వ వచనం, నీ కొరకు వాడని చేసుకున్నాము, అరలు పెట్టి ఆ వాడని చేసి లోపటనే వెలుపటిన దానికి కీళ్లు పూయవలెను. ఏం చదువుతున్నారమ్మా? 14 మరొకసారి చదవండి. చితిసారపు మ్రానుతో, ఇదొక చెట్టు,
ఈ చెట్టు యొక్క చెక్కతో ఏం చేయమంటున్నాడు? నీ కొరకు వాడను చేసుకొనుము, నీ కొరకు వాడ చేసుకును, అరలు పెట్టి ఆ వాడను చేసి. చూడండి, అరలు ఎందుకు పెట్టమంటున్నాడంటే వాడను కొన్నాట్లు జంతువులు పెట్టడానికి, కొన్నాట్లు పక్షులు పెట్టడానికి, కొన్నాట్లు వగేరా తన పదార్థాలు పెట్టడానికి, ఇలాగా ఒక 3 అరలు కింద 3 అంతస్తులుగా బిల్డింగ్ కట్టినట్లుగానే వాడను తయారు చేసుకోమని చెప్తున్నాడు. ఆ వాడను చేసి లోపటను వెలుపట దానికి కీళ్ళు పూయవలెను. చాలు. ఆ వచనంతో 14 వచనంతో 22 వచనాన్ని కూడా చదువుకుందాం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. అదనమాట అండి. అంటే అది చాలా రెండో మాట ఏంటి, కఠినమైన పని దేవుడు చెప్పినప్పుడు లోబడ్డాడు. అంటే మనము దేవుని బిడ్డలారా, దేవుడు మనకి కొన్ని కఠినమైన పనులు ఈ లోకంలో మనకు చెప్పినప్పుడు దేవుని కొరకు చేయడానికి మనం లోబడాలి. ఇది చాలా కఠినమైన పని. ప్రస్తుతానికి అతను సహకరించే వాళ్ళు ఎవరు లేరు. ఆ టైంలో నోవాహు కాలంలో చెడిపోయారే తప్ప, నోవాహు ఏదో చేస్తున్నాడు కదా, మనం తోడెళ్దాం, సహకరిద్దాం, చేద్దాం అనేది మాత్రం ఎవరికి ఆలోచన లేదు, ఇష్టం లేదు. మరి నోవాహు చేసే పని పిచ్చి పని గాను, ఏదో భయంకరమైనది. అతడు దారి తప్పినవాడుగా మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అన్నట్టుగా అనేక మంది మాట్లాడడం కోసం జరిగింది. అయితే దేవుడికి తెలుసు నోవాహు ఆజ్ఞాపించింది యావత్తు చేయాలని. అదే దేవుడు ఆజ్ఞాపించిన యావత్తును చేయాలని ఆజ్ఞను మాత్రం మేరకుండా లోబడ్డాడు. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమైన మనము, దేవుడు మన జీవితాల్లో, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని పని చేయడానికి, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకి ఏదైతే మన ఎదురు పెట్టాడో అది చేసిన వారు, చేస్తున్నవారు అది కఠినమైన పనిని, లేకపోతే ఈ పని నాకు భారమని, ఈ పని వల్ల నాకు అనేక పనులు చెడిపోతున్నాయని, ఈ పని వల్ల నా బిడ్డలకు నష్టం వస్తుందని, ఈ పని వల్ల నాకు నష్టం వస్తుందని, ఈ పని ఎవరో చూసుకుంటారని అని అనుకోవటం కాదు. అది దేవుని పని. కనుక ఆ పనిని ఎంత కష్టమైనా, ఎంత నిష్ఠూరమైనా, ఎంత బాధ అయినా కానీ తన బిడ్డల్ని ఎంతగా అతడు, తన కోడళ్ళు, తన భార్య ఎంతగా దేవుల్లో తీర్చిదిద్దాడు అంటే వారు ఏం చేశారో తెలుసా? తన యొక్క మామగారికి, అలాగే తన భర్తకు, ఆ మగపిల్లలు తన తండ్రికి ఎంత సహకరించారంటే లోబడిన వారిగా ఉన్నారు. అనగా బిడ్డలు ఇసుక్కోలేదు, భార్య ఇసుక్కోలేదు, అనగా కోడలు విసుక్కోలేదు, పిచ్చి పని చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకో మాట చెప్పమంటారా? ఆ లోకంలో నోవాహు ఒక కోడళ్ళు 3, కొడుకులు 3, భార్యకు తల్లిదండ్రులు ఉంటారా అంటే ఉంటారు, అప్పుడు ఉన్నారు. అలాగే కోడళ్ళకు తల్లిదండ్రులు ఉంటారా? ఉంటారు. అలాగే కొడుకులకి మామగారు, అత్తగారు ఉంటారా? ఉంటారు. ఆ కోడళ్ళు వాళ్ళ అమ్మ మాట, వాళ్ళ నాన్న మాట ఎన్నుకోకుండా ఉంటారా? పిలిచి మీ మామగారు పిచ్చోడేంటే, ఆ పిచ్చోడి మాటలు ఏంటి అని ఎన్ని మాటలు వాళ్ళు కోడలు అనుకుంటారు. అల్లుని పిలిచి మీ నాన్నకైనా మతిపోయిందా, అంత కష్టపడుతుంది కదా, మా పిల్లలు కష్టపడుతున్నాడు, మిమ్మల్ని కష్టపడుతున్నాడు, ఏంటి అది చాలా భయంకరమైన పని అది. గనుక విరమించుకోమని చెప్పు, మానుకోమని చెప్పు అని చెప్పుకోకుండా ఉంటారంటే ఉండకమానరు. ఈరోజు మనం చూస్తున్నాం కదా, ఏ కూతురైనా ఇబ్బంది పడుతుందంటే, ఏ అల్లుడైనా ఇబ్బంది పడుతున్నాడంటే, ఏ తల్లి, ఏ మాంగారు అనగా తన బిడ్డ విషయంలో, తన అల్లుడి విషయంలో చర్య తీసుకోకుండా ఉన్నారు
అని ఆలోచన చేస్తే ఆ రోజుల్లో కూడా అదే జరిగింది. అలాంటి కఠినమైన పని, అది చాలా భయంకరమైన పని. అదొక పెద్ద ఓడ, దాని కొలతలు చాలా పెద్దవి. ఆ కొలతలు చాలా పెద్దవి. దాని ఎడల్పు పెద్దది, దాని ఎత్తు పెద్దది. ఎంత కలప కావాలి ఆలోచన చేయండి. ఎన్ని చెట్లు కావాలి, ఆ ఎన్ని చెట్లు తెచ్చి దాన్ని కొట్టాలి, వాటిని బద్దలు చేయాలి, తర్వాత వాటిని మేకులు కొట్టి తయారు చేయాలి. మేకులు కొట్టిన తర్వాత అది నీటిలోకి వెళ్ళిన తర్వాత నీళ్లు రాకుండా ఆ యొక్క జాగ్రత్తగా ప్రతి కన్నం కూడా, ప్రతి ఒక్క జాయింట్ కూడా చాలా జాగ్రత్తగా పుట్టాలి. నిజంగా ఎంత కష్టమైన పనో ఆలోచన చేయండి. ఇది దేవుని పని. కాబట్టి ఈ రోజున చాలామంది సావాసంలో, మన సంఘంలోనే కాదు ఏ సంఘంలో అయినా కానీ, దేవుని పని ఉండేప్పటికీ చాలా కష్టంగా, బాధగా ఎంతోమంది ఉండక మానలేదు. అయితే నోవాహు ఆ పరిస్థితుల్లో లేడు. నోవాహు పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు, ఒక నీతి నేర్పిస్తున్నాడు, ఒక దేవుని యొక్క పనిని మనకు నేర్పిస్తున్నాడు. నోవాహుని గురించి మనం అనగా వినటమే కాదు, తను ఏం చేశాడో, అతను ఎలా కష్టపడ్డాడు, ఎలాగ దేవుని యందు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, ఆ విషయాలు మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే అప్పుడే నువ్వు నీతిమంతుడిగా ఉంటావు, అప్పుడే నీతిమంతురాలుగా ఉంటావు. అంతేగాని ఏదో ప్రార్థన చేసేసి, వాక్యం చదివేసి, 4 పాటలు పాడేసి, ఆదివారం చర్చకొచ్చి, మంగళవారం చర్చకొచ్చి ఆయా కూటాలకు వెళ్ళిపోతే మాత్రం మనకి పరలోకంలో నోవాహు దగ్గర, నోవాహు ఉన్న చోట మనకి చోటు దొరుకుతుందేమో అని అనుకుంటారేమో. జాగ్రత్త, అది జరగని పని. నోవాహు కష్టపడ్డాడు, కష్టపడ్డానికి లోబడ్డాడు, కష్టపడ్డానికి అనగా దేవుని గౌరవించాడు, కష్టపడడానికి వెనక్కి తీయలేదు. కనుక సంఘం ఈ రోజున కష్టపడేటువంటి అనగా పరిస్థితి వచ్చినప్పుడు కష్టపడాలి, కానీ వెనక్కి వెళ్ళకూడదు. అనగా నాకెందుకులే ఈ కష్టం అని అనుకుంటే దేవుని రాజ్యమే కాదు, నీకు ఆశీర్వాదం కూడా రాదు. చూడండి, ఆనాడు నోవాహు యొక్క అనగా జీవితం అనగా ప్రణంగా పెట్టి కష్టంగా పెట్టాడు కనుక ఆ ఆశీర్వాదం తన భార్యకు వచ్చింది. అది నోవాహు వల్లనే తన భార్యకు వచ్చింది. నోవాహు వల్లే తన కుమార్తెలకు, తన కోడళ్లకు, తన కొడుకులకు ఆశీర్వాదం వచ్చింది. అంతేకాదు పిల్లలకు కూడా ఆ ఆశీర్వాదం ఈ రోజున భూమి మీద చూడగలుగుతున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అందరూ సూత్రం చెప్పండి. హల్లెలూయా. దయచేసి ఎప్పుడు కష్టం అనుకోకూడదు. దేవుడు చెప్పినది ఏ పనైనా కానీ, ఏదైనా కానీ, ఇక్కడ ఈ 14వ వచనం కాకుండా 22వ వచనాన్ని కూడా చదివారా? అలాగే 7వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయము 5వ వచనం చూడండి. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశాడు. చూసారా, తనకు దేవుడు ఆజ్ఞాపించాడు, మనుషులు కాదు. ఈ బైబిల్లో ఒకవేళ దైవజనుడు మాట్లాడాడంటే అంటే పాస్టర్ గారు చెప్పడం కాదు, అది దేవుడు చెప్తేనే అది చెప్పబడుతుంది సంఘంతో. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా బ్రతకాలి, నువ్వు ఇలా జీవించాలి, నువ్వు ఇలా మాట్లాడాలి, ఇలా కూర్చోవాలి, ఇలా రావాలి, ఇలా ప్రార్థన చేయాలి, ఇలా పాట పాడాలి, ఇలాగ దేవుని కొరకు బ్రతకాలి అని దేవుడు ఏదైతే చెప్తాడో అది పాస్టర్ గారు చెప్పినవి కాదు, దేవుడు నీ కొరకు రాయించి ఉంచినవి. కనుక ఇక్కడ యావత్తు కూడా నోవాహు చేసినట్లుగా మనం కూడా చేయడానికి ఇష్టపడాలి తప్ప వెనక్కి వెళ్ళకూడదు. ఇది 2వ మాట. కఠినమైన పని దేవుడు చెప్పినప్పుడు లోబడ్డాడే తప్ప వెనక్కి వెళ్ళలేని నోవాహు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 3వ మాట మనం చదువుకుందాం. 8వ అధ్యాయం తెరవండి. దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకుని మరణం నుండి విడిపించాడు. ఒకసారి మనం చదువుతాం. 8వ అధ్యాయంలోకి వస్తే ఒక మాట కనబడుతుంది. 1వ వచనం చదవండి. దేవుడు నోవాహును
అతనితో కూడా వాడలోని సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువుని విసిరినట్లుగా చేయుట వలన నీళ్లు తగ్గిపోయాను. అవును, నోవాహు ఏం చేశాడంటే వాడలో ఉన్నట్టు తన యొక్క భార్యని, తన కొడుకుల్ని, తన కోడల్ని, నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. దీంట్లో మీరు ఎలా అర్థం చేసుకోవాలి? అంతకుముందు ఏం జరిగింది? జల ప్రళయం వచ్చింది. ఆ జల ప్రళయం వచ్చినప్పుడు నోవాహు దినములో ఉన్నటి ఆ యొక్క జనం అంతా కూడా చనిపోయారు. పశువులన్నీ కూడా చచ్చిపోయాయి. కొండల పైనుంచి కూడా వాటర్ ప్రవహించినట్లుగా బైబిల్ చెప్తుంది. అంటే ఇప్పుడు నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే చెడువారితో లేడు గనుక, చెడు సమూహంతో లేడు గనుక, చెడు ఆలోచనలో లేడు గనుక, చెడు యొక్క ఉద్దేశాలు కలిగిన వాడితో లేడు గనుక. రెండోది, దేవుడు చెప్పిన ఏ పనైనా అది ఎంత భారమైనా కానీ కఠినమైనది కానీ దేవుని కొరకు బ్రతకడానికి నిశ్చయించుకులోబడ్డాడు కనుక దేవుడు ఆ యొక్క మరణం నుండి ఇడిపించాడు. మూడవ మాట అంటే ఇడిపించాడని దానికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు మరలా. అంటే ఆ ప్రవాహం నుంచి అనగా ఆ వాడ కొట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత అరారత పర్వతం మీద నిలబడిన తర్వాత కొంతకాలానికి గాలి పంపించే గాలి అంతా కూడా ఆ నీళ్లు కొట్టడం వల్ల నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి. అప్పుడు దేవుడు అతను ఏం చేశాడంటే ఆ యొక్క వాళ్ళను తీసుకుని వచ్చాడు, అంటే మరణం నుంచి విడిపించాడు. ఇదంతా ఊరికి జరిగిందంటే నోవాహు కష్టం ఎంత ఉందో ఆలోచన చేయండి. అంటే మనం పరలోకం వెళ్ళాలి. పరలోకంలోకి మనం వెళ్ళాలంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే మనం మరణించిన తర్వాత మన ఆత్మ నరకంలోకి వెళ్ళకోకుండా విడిపించబడాలి, అనగా రక్షించబడాలి, ఆ మరణం నుంచి కాపాడబడాలి అంటే మనం ఇక్కడ చేయవలసింది చాలా ఉంది. అది చేయకోకుండా మన ఆత్మ రక్షణ పొందదు. మనం అనగా మరణంలోకి వెళ్ళిపోతాం. అంటే శరీర మరణమేమో మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ మరణమేమో అనగా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతుంది. వీటిని తప్పించబడడానికి నోవాహు అయితే ఇదిగో ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో జీవితాన్ని కుమ్మరించుకున్నాడు, నడిచాడు. ఆ విధమైన అలవాట్లు మన సంఘంలో సహవాసంలో చేయాలి దేవుని కొరకు. అది దేవుడు మనకు నేర్పేటి నోవాహు నుంచి నేర్చుకునేది మంచి ఆత్మ సంబంధమైన పాఠమని మీకు నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పగలరా? కొద్ది గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సరే అండి, 4వ మాట చదువుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక. విశ్వాసముతో కుటుంబాన్ని కాపాడుకోవటం లేదా శ్రమ పడటం కనబడుతుంది. ఎబ్రిల్కి రాసిన పత్రిక ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయము 7వ వచనం చదవండి. చూసారా? విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత అనగా ప్రేరేపించబడి మాట్లాడబడి దేవుని ద్వారా ఆ సంగతులు తెలుసుకుని భయభక్తులు గలవాడై తన ఇంటి వారిని ఏం చేసుకున్నాడు? కాపాడుకున్నాడు. రక్షణ కొరకు వాడని సిద్ధం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ మాట ఏంటంటే విశ్వాసముతో అనగా కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఆ కాపాడుకుంటున్న శ్రమ కనబడుతుంది, అంతే కదండి. ఆ పిల్లలు వాళ్ళలోకి రమ్మంటే, కోడలు రమ్మంటే ఎన్ని చెప్పుంటారో, ఎంత తలకాయ నిప్పయి ఉంటుందో నోవాహుకి, ఎన్ని ఇబ్బంది పెట్టుంటారో. మా అమ్మను వదిలిపెట్టి, మా మేనమామ వదిలిపెట్టి, మా మామను వదిలిపెట్టి, మా తాతను వదిలిపెట్టి, మా చుట్టాలను వదిలిపెట్టి వాళ్ళకి రావడం ఏంటి? ఇదేం పద్ధతి? ఇంకేమైనా మతుందా లేదా?
ఇలాంటి మాటలు ఎన్నో వచ్చుంటాయి. ఆ పిల్లలు కొడుకులు కూడా అనుంటారు, వాళ్ళు తక్కువలేం కాదు, వాళ్ళు అనుంటారు. ఎందుకంటే నోవాహు అంత మంచివాడి ఆ కొడుకులు తర్వాత దినాల్లో అయి ఉండొచ్చు, లేకపోతే దేవుని యొక్క వాక్కులు తన తండ్రి మాట్లాడుతుంటే మార్చబడచ్చు. అయినప్పుడు కూడా మధ్య మధ్యలో అతన్ని విస్మించి ఉండొచ్చు, అతన్ని విస్మించి అనగా శోధించవచ్చు. ఎందుకో తెలుసు అంటే ఇదిగో నోవాహు చేసేది దేవుని పని కనుక దేవుని పని చేసేటప్పుడు నోవాహు చాలా యథార్థంగా తన పిల్లల్ని గద్దించాడు. దేవుని పని చేసేటప్పుడు యథార్థంగా తన భార్యను గద్దించాడు, యథార్థంగా తన కోడలను గద్దించాడు. ఎక్కడి నుంచి వచ్చారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు కదా, మాకెందుకు అని వాళ్ళు అనలేదు, కానీ వాళ్ళు లోబడ్డారు. వాళ్ళు భర్తలు అయ్యో మా తండ్రి గద్దించాడు కదా అని మాత్రం వాళ్ళ భార్య మాటలు వినలేదు, కానీ వాళ్ళు కలిసి తన భార్య కలిసి నోవాహు మాట విన్నారు. దేవునికి స్తోత్రం. ఎలా చెప్పగలరండి అంటే వాళ్ళందరినీ విశ్వాసంలో నడిపించండి. విశ్వాసులు అయ్యారు. వాళ్ళు విశ్వాసులు అయ్యారంటే గల కారణం, విశ్వాసంగా వాళ్ళు ఉన్నారంటే గల కారణం, విశ్వాసులు అయ్యారంటే దేవుని కొరకు అంటే నోవాహు వాళ్ళు ఏం చేశారంటే ఆ బిడ్డలు తండ్రికి లోబడ్డారు, ఆ ఆడపిల్లలు ఏమో మాంగారు లోబడ్డారు, తన భార్య తన భర్తకు లోబడింది. అది ఇందులో కనబడుతున్న విషయం. అంటే విశ్వాసంతో కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఎప్పుడు కూడా భర్త అనేవాడు తన కుటుంబాన్ని కాపాడుకుంటూ గర్దిస్తాడు, మందలిస్తాడు, నాలుగు తిట్లు తిడతాడు, ఇంకా అవసరమైతే కొడతాడు, శిక్షిస్తాడు. ఎందుకంటే అనగా తన కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత తన యజమానిది, తన భర్తది. ఆ విషయం పిల్లలు ఎరగకపోవచ్చు, భార్య ఎరగకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు తన కుటుంబాన్ని కాపాడుకుంటే యజమాని మాట్లాడుతున్న మాటలు ఎలాంటి మాటలు, ఎలాంటి పద్ధతితో ఉన్నాడో దేవుడికే తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు కాపాడుకున్నాడు. కాపాడుకుంటానికి ఎంత శ్రమ కలిగిందో తెలుసా, ఎంత ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా. ఊరినే మారిపోతారండి, ఏమండి మారిపోతారా చెప్పండి ఒకసారి. ఎవరి కష్టం ఉంది అక్కడ? అక్కడ తండ్రి కష్టం ఉంది, సేవకుడికి కష్టం ఉంటుంది. కుటుంబంలో నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ అల్లుళ్ళు, నీ కూతుళ్ళు, నీ బంధువులు, నీ చుట్టాలు, వీళ్ళందరూ కూడా అనగా మార్చబడడానికి ఎంత ప్రయాస తెలుసా అంటే సేవకుడైన తండ్రికి చాలా ప్రయాస. అది గుర్తించలేని చాలామంది, ఆ ప్రయాసం ఆ కష్టాన్ని గుర్తించలేని వాళ్ళు చాలామంది లేక మానలేదు దైవ సేవకుడి యొక్క ప్రయాసను. ఏమండి నన్ను కలబొల్లి మాటలు చెప్పేటి మాటలకు పడిపోతాం కాదు, కానీ దైవ సేవకుడికి కష్టాన్ని గుర్తెరగాలి. అలాంటి కష్టపడి దైవ సేవకుడు ఎవరంటే నోవాహు. సామాన్యమైన కష్టం కాదండి, సామాన్యమైన మరి ఆ బిడ్డల్ని ప్రభువులోకి నడిపించడం, విశ్వాసం నడిపించడం అనగా వాళ్ళు ఒక తాడు మీద దేవుని దగ్గరికి నడిపించడం, కోడలను ఒక తాడు మీద నడిపించడం కుదురుద్దా? కానీ నోవాహు దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు కనుక అతనికి అనగా తన యొక్క బిడ్డలు లోబడ్డారు. ఇక్కడ అంటున్నాడు కదా 7వ వచనంలో చదవండి. విశ్వాసమును బట్టి నోవాహు ఆది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడిన వాడే. అవును, దేవుని చేత హెచ్చరించబడి ఏం చేశాడు? తన కుటుంబానికి చెప్పాడు, తన కుటుంబానికి మందలించాడు, తన కుటుంబానికి భయం చెప్పాడు, తన కుటుంబానికి దేవుడు రాకడ చెప్పాడు, తన కుటుంబానికి అన్నాడు వస్తున్న ప్రళయం చెప్పాడు, తన కుటుంబానికి, తన భర్త, తన భార్యకు, తన కోడలకు, తన కుటుంబానికి, తన పిల్లలకు అనగా చాలా మందలించి హెచ్చరించాడు. లేకపోతే అందరితో పాటు చావాల్సిన వాళ్ళు అలా చావకూడదని, వాళ్ళు బ్రతుకుండాలని తండ్రి తాపత్రయం, భర్త తాపత్రయం. చూడండి ఇక్కడ ఎంత మంచి మాట. భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు అవును ఒక ఓడను సిద్ధము చేస్తున్నాడు. చూడండి, ఒక కుటుంబాన్ని నడిపించినప్పుడు చేసినప్పుడు దేవుని సన్నిధిలో హెచ్చరించినప్పుడు అతడు భయభక్తులు గలవాడు. ఆ ఇంటి వారికి రక్షణ కొరకు
ఒక వాడను సిద్ధం చేసిను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడుగా కనబడతాడు. దేవుని స్తోత్రం. మీ అందరికి నీచమైన వాడిగా కనబడచ్చు, ఒక సేవకుడైన వాడు దేవునికి మాత్రం ఒక వారసుడిగా కనబడుతున్నాడు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, తన గ్రామాన్ని కాపాడుకోవడానికి, తన యొక్క సంఘాన్ని కాపాడుకోవడానికి ఎన్ని నిందలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని నిష్ఠూరాలైనా, ఎన్ని పరిస్థితులైనా కానీ ఏంటో తెలుసా, దేవుని నీతి అనగా వారసత్వాన్ని పొందాలనేదే తన కోరిక. అదనమాట నోవాహు మనకు నేర్పిస్తున్న విషయాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో కుటుంబాన్ని కాపాడుకోవడానికి శ్రమ పడిన నోవాహు. మామూలు మాట ఏంటండి, ఆలోచించి మామూలు మాట అండి. విశ్వాసం నడిపించు, దేవుని నడిపించడం, ఇన్ని కష్టాలు పడాలి. ఎన్ని వందల సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉంటారు ఒక్కో వ్యక్తి గురించి. మందిరంలో కూర్చున్నా అంటే ఎంత ప్రార్థనతో కూర్చున్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డా నీకోసం ప్రార్థన, ఎంతవరకు నీ విశ్వాసంలో సహించుకున్నారు బాధలు, ఎన్ని తిట్లు తిడితే ఆ సహించుకుని దేవుని దగ్గరికి నడిపించడానికి ఎన్ని బాధలు పడతారు. నోవాహు అలాంటి బాధలన్నీ కూడా పడ్డాడండి, అలాంటి కష్టాలన్నీ పడ్డాడండి. అతడు ఏమయ్యాడో తెలుసంటే, అనగా నీతికి వారసుడుగా నిలబడ్డాడట దేవుని దృష్టిలో. 5వ మాట చదువుకున్నాం, పేతురు రాసిన పత్రిక 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రాబో ఉగ్రతను గూర్చి బోధించాడంటే, ఏంటి ఉగ్రత అంటే ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయం చదువుకుంటే ఆ ఉగ్రత ఏంటో మీకు తెలుస్తుంది. తర్వాత చదువుకోండి. ఆదికాండము 6వ అధ్యాయము 7వ అధ్యాయం చదువుకోండి, ఆ ఉగ్రత ఏంటో మీకు అర్థమవుతుంది. జల ప్రళయం నుంచి ఆ నోవాహు కుటుంబాన్ని, ఆ ఉగ్రత నుంచి, దేవుని కోపం నుండి, దేవుని యొక్క ఉగ్రత నుండి కాపాడిబడినట్లుగా మనం చూస్తాం. పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకోండి. మరియు ఆయన పూర్వకాలం ముందున్న అదండి, ఈ లోకం కాదండి, ఈ భూలోకం కాదండి, పూర్వకాలమందు నోవాహు దినముల్లో ఉన్న ఆ లోకం విడిచిపెట్టగా ఇదిగో భక్తిహీనుల సమూహం మీదకి, అంటే భయం లేకుండా, భక్తి లేకుండా భయంకరంగా నోవాహు కుటుంబాన్ని నిందించారు, భయంకరంగా మాట్లాడారు, రకరకాలుగా తిట్టి ఎన్నో విషయాలు మాట్లాడటం జరిగింది. ఆ యొక్క భక్తిహీనులాడు ఆ సమూహం మీదకి ఏం జరిగింది, జలప్రళయం రప్పించినప్పుడు ఇదిగో నీతిని బోధించిన, దేవుని వాక్యమును బోధించిన నోవాహును మరి 7గురిని, దేవునికి స్తోత్రం. ఎంతమంది అండి? 7గురును నోవాహును 8 ఆ ఉగ్రతలోంచి తప్పించబడ్డారు. యేసయ్య రాబోతున్నాడండి. ఎక్కడ చూసిన యుద్ధాలండి, ఎక్కడ చూసిన యుద్ధ సమాచారాలండి, ఎక్కడ చూసిన భూకంపాలండి, ఎక్కడ చూసిన ఇసువాయువు అండి, ఎక్కడ చూసినా అనగా అంతులేని రోగాలండి, ఎక్కడ చూసినా ఏం లేదు. యేసు ప్రభువుని తెలుసుకుని అనగా ఈ రోజున దేవునికి భక్తిగా లేకుండా, భక్తిగా జీవించుకోకుండా స్త్రీలైన వాళ్ళు, పురుషులైన వాళ్ళు, యవనస్తులైన వాళ్ళు, ఇదే నా లోకం, నా యొక్క లోకం ఇదే అనుకుంటున్నా. కానీ జాగ్రత్త, ఈ లోకం నటన గతించిపోతుంది. రూమీలకు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు, ఈ నటన గతించిపోతుంది, ఈ లోక నటన గతించిపోతుంది. ఈ లోక నటన కోసం, ఈ లోక భోగముల కోసం, ఈ లోక యొక్క భోగాల కోసం నువ్వు ఆశపడుతున్నావేమో. జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. 2వ రాకడికి ఇవన్నీ కూడా సూచనలు. ఇవన్నీ కూడా ఈ యుద్ధాలు,
భూకంపాలు, ఈ యొక్క యాక్సిడెంట్లు, ఈ మరణాలు, ఈ మానవ హోమాలు, యుద్ధాలు, ఇవన్నీ దేవునికి రాకడికి సూచనలు. మత్తయి సువార్తలో చెప్తాడు, చదువుదాం. ఇరవై 24వ అధ్యాయం. మొదటికి వచ్చిన చదువు. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింపవచ్చిరి. అందుకని మీరు ఇవన్నీ చూపించున్నారు కదా, రాతి మీద రాయి ఒకటేనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో అనెను. చూడండి, అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏమండి అంటే ఒక రోజు ఈ భోగాలన్నీ కూడా, ఈ నటనలన్నీ కూడా, ఈ పరిస్థితులన్నీ కూడా, ఈ యొక్క సంపాదనలన్నీ కూడా ఏమండి ఎంతోమంది అన్నమాట ఈ లోకంలో గొప్పవాళ్ళందరూ కూడా ఒక రోజున ఏం చేయబడుతున్నారంటే భయంకరమైన సావునకు లోనవబోతున్నారు. అంటే రాబోతున్నది యేసుక్రీస్తు రాకడి ముందు ఎన్నో జరగబోతున్నాయి. దేవుని స్తోత్రం. 4వ వచనం చదవండి. 3వ వచనం కానీ చదవండి. ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎదుకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు లేవని మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడన్నా మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధముల గూర్చి, అది యుద్ధాల గురించి, యుద్ధ సమాచారముల గూర్చి, యుద్ధ సమాచారాలు మనం ఉంటలేదండి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరిగినవన్నీ గాని అంతం వెంటనే రాదు. ఇవన్నీ కూడా జరిగితేనే కానీ వెంటనే రాదు అంతం. కనుక మనం ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? యేసు వస్తాడని. కనుక మనం రాబోతున్న ఉగ్రతను మనం ఏం చేసుకోవాలి? తప్పించుకోవాలి. ఆనాడు అనగా ఈ పేతురు రాసిన పత్రికలో ఏం చేశాడు? నీతిని గురించి ప్రకటించాడు, బోధించాడు, చెప్పాడు. అయితే అనగా ప్రకటన చేశాడు, కానీ వాళ్ళెవ్వరూ కూడా ఖాతరు చేయలేదు. మాకెందుకు అనుకున్నారు? మాకు చెప్పవలసిన పని లేదన్నాడు. దేవుడు లేదు, దెయ్యం లేదు, నువ్వు చెప్పే మాటలు మేము వినం అని చెప్పి నీ బోధతో మాకు పని లేదు, మా మాటే మాకు చేస్తాం, మా మాటే మా ఇష్టం, మా జీవితమే మా ఇష్టం అనగా అని ఆ బోధకుడి యొక్క మాటలు, ఆ నోవాహు యొక్క మాటలు తుచ్చబుట్టించి వాళ్ళందరూ కూడా ఆ జలపల్లో చచ్చారు. ఈరోజు కూడా అనేక మంది సేవకురాండ్లు బోధిస్తుండగా ఈ లోకంలో ఉన్నవారు తప్పించుకోకుండా, రక్షణ పొందుకోకుండా, ఏ శాఖ వరకు సిద్ధపడకోకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా యుద్ధమును గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోతారు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవన్నీ జరగవను, అనంతం వెంటనే రాదు. జనము మీద జనము, రాజ్యముల మీద, చదవండిమా, జనము మీద జనముల మీద జనమును లేచును. చూసారా? ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం, ఒక దేశం మీదకి ఒక దేశం, ఒక రాష్ట్రం మీదకి ఒక రాష్ట్రం వస్తే అప్పుడు ఏమవుతుంది? ఒకరు కొట్టుకు చేస్తారు. కొట్టుకు చేస్తే ఏమవుతాయి అనగా వ్యాపారాలు పోతాయి, పంటలు పోతాయి, బిజినెస్ పోతాయి, అనగా డబ్బు ఉండదు, అనగా తినడానికి తిండి ఉండదు. ఏమైపోతారు? అక్కడక్కడ కూడా ఏంటి యుద్ధాలు, విమానాలు ఏంటి వల్ల భూకంపాలు చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం, ఇదంతా ఉగ్రతకు ప్రారంభం. చూడండి, అప్పుడు జనులు శ్రమల పాలు చేసి మిమ్మల్ని అందరినీ కూడా చంపుతారు. పరిస్థితులు అయ్యే జరుగుతున్నాయి. అక్కడ మత కలహాలు, మత విద్వేషాలు, రకరకాలు చంపేస్తున్నారండి. మాట అంటే సార్లు చంపేస్తున్నారు, వందలాది మందిని చంపేస్తున్నారు, అర్ధరాత్రిగా చంపేస్తున్నారు, అనగా రోడ్ల మీద జరుగుతుండగా చంపేస్తున్నారు. ఇదంతా కూడా యేసు రాకడ కొరకై భయంకరమైన ఉగ్రత రాబోతున్న పరిస్థితుల కొరకై సూచనలై ఉన్నాయి. అయ్యే సూచనలు దేవుని బిడ్డలారా, ఆ టైంలో దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందో, ఎవరు ఆ వాక్యాన్ని వింటారు, ఎవరు ఆ వాక్యం ప్రకారంగా మారుతారు, వాళ్ళు మాత్రం తప్పించుకోగలరు. కానీ నోవాహు దినములలో ఆ నీతిని, ఆ వాక్యాన్ని ప్రకటించాడు, కానీ వాళ్ళెవరూ కూడా వినలేదు అని పేతురు 2వ అధ్యాయంలో
5వ వచనంలో ఈ విషయం చెప్తూ ఉన్నది. ఏమండి 5వ మాట ఏంటంటే రాబో ఉగ్రతను గురించి ఆ నోవాహు బోధ చేశాడు. ఆ బోధ ఆడికే కాదు, ఈరోజు మనకు కూడా బోధే. ఈరోజు మన మీదకి రాబోతున్న పరిస్థితుల కొరకు బోధ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. 7వది ఏంటంటే ఆ నోవాహు ఏం చేశాడు తెలుసా? ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు గమనించారా? నోవాహు ఏం చేశాడు? బలిపీఠము కట్టి. బలిపీఠం అంటే ప్రార్థన. అంటే అతడి జీవితంలో మరలా ఆయన ఏం కోల్పోకుండా చూసుకుంటున్నాడు? ప్రార్థన పోకుండా చూసుకుంటున్నాడు. తన బిడ్డలు ప్రార్థనలు కోల్పోకుండా చూసుకుంటున్నాడు. అంటే బలిపీఠం అంటే ప్రార్థన, ఆరాధన. అంటే నోవాహుకు ఎన్ని పాఠాలు మరి నేర్పుతున్నారో చూడండి. అతడు ఈ లోకంలో చెడు సమూహంతో లేకుండా దేవునితో నడిచాడట. నోవాహు కఠినమైన పని దేవుడు చెప్పినా కానీ లోబడ్డాడట. అందుకని దేవుడు నోవాహును మరణం నుంచి కాపాడడానికి జ్ఞాపకం చేసుకున్నాడట. అంతే మాత్రమే నోవాహు మంచి త్యాగం చేశాడట. అదేంటంటే తన కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించి ఆ యొక్క ఉగ్రత నుంచి అనగా తప్పించుకోవడానికి బోధ చేసి వాళ్ళకే కాకుండా ఆ కుటుంబానికి కాకుండా అందరికీ బోధ చేశాడు. కానీ ఆ కుటుంబం మాత్రమే మారింది విశ్వాసం ద్వారా. ఆ తర్వాత వాళ్ళు ఉగ్రతని తప్పించుకుని ఒక వాడ మీద నిలబడి ఆ గాలి వలన నీరు తగ్గి ఆ వాడ నుంచి దిగిన తర్వాత ఒక బలిపీఠం కట్టి మళ్ళీ ప్రారంభించాడు. మనము ప్రార్థన లేకపోతే, దేవుడు లేకపోతే, మనకు ఆరాధన లేకపోతే మన జీవితం శూన్యమని మనకు సూచిస్తూ ఆయన మనకు గుర్తు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఎందుకంటే మన జీవితంలో నేడు సంఘము ఏం చేయాలంటే ఈ విధమైన నోవాహు బోధను, ఆత్మీయతను, ఆత్మీయమైన పాఠాన్ని మనం నేర్చుకుని అలాగ నడుచుకున్నట్లయితే దేవుడు నా జీవితమే కాదు కానీ రాబోతున్న తరంలో కూడా అనేక మందిని ప్రభు ఏం చేస్తాడంటే ఆ యొక్క పరిస్థితుల నుంచి విడిపించడానికి ఆయన ఇష్టపడతాడు. కనుక మనమందరం విన్న తర్వాత మనం విడిచిపెట్టేసి మనమేదో తలపిస్తానుగా ఆయన అలాగే చెప్పుకుంటాడు అని అనుకుంటే నీ కారణం ఏం చేయలేం. ఎవరైనా సరే, ఒక యవనస్తుడైనా, ఒక యవనస్తురాలైన స్త్రీ అయినా, ఎవరైనా కావచ్చు. కానీ దేవుని యొక్క మాట మాత్రం తథ్యం. ఆయన చెప్పింది మాత్రం చేస్తాడు. ఆయన చేసే దేవుడు. కానీ ఆయన చెప్పింది మనం వింటే, మనం లోపడితే నోవాహువలే తప్పకోకుండా మనము ఆ కుటుంబం రక్షణ పొందినట్లుగా మనం రక్షణ పొంది పరలోకంలో మనం ఆయన ఎదుట ఉండగలుగుతామని తెలియజేస్తూ ఈ చిన్న మాటలు మనందరి వీటిలో ప్రభు ఆశీర్వాదకరంగా నడిపించి దీవించును గాక. ఆమేన్.